హలో హలో. రాజన్న నమస్తేనే. నా పేరు తెలంగాణ శ్యాము. నేను వీసీకే పార్టీ అధికార ప్రతినిధిని. దళిత ఉద్యమాలలో పనిచేస్తుంటా. అన్నా నా పేరు తెలంగాణ శ్యామే. నేను వీసీకే పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధిని. దళిత ఉద్యమాలలో పనిచేస్తూ ఉంటా. అన్నా అన్నా నమస్తే 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 అన్నా. నమస్తే రాజు గారు. ఇప్పుడు మీ దుబ్బాక ఇన్సిడెంట్ ఏదైతే చౌదరిపల్లి ఏదో అన్నారు చూసారా? అన్నా అన్నా చౌదరిపల్లినా? చౌదరిపల్లి వినపడతలేదా? నేను మాట్లాడేది వినపడుతుందా? వినపడుతుంది. వినపడుతుంది. చౌదరిపల్లి ఇష్యూ ఇప్పుడు ఏదైతే ఆ ల్యాండ్ పంచాయతీ రఘునందన్ మీ భూములు గుంజుకున్నారని మీరు ఆరోపిస్తారు, అక్కడ జరిగిన వాస్తవం ఏంటిది? మీదేనా భూములు? మీయేనా? మాయే మాయే అన్న ఓకే ఓకే. మీది చూశాను ఇంతకుముందు శివారెడ్డి అన్న ఛానల్లో చూశాను. నేను శివారెడ్డి అన్న నెంబర్ ఇస్తే మాట్లాడుతున్నాను. శివారెడ్డి అన్న అన్నా అన్న జరిగిన వాస్తవం ఏందన్న? ఇప్పుడు ఎన్ని మిమ్మల్ని చంపేస్తా అంటుండా, పొడి చేస్తా అంటుండా, మీకు మీరు ఏదో రాళ్ళు కొట్టుకొని బతుకుతాం మేము, మమ్మల్ని అన్యాయంగా మా భూములు గుంజుకున్నారని మీరు అందరు చెప్తున్నారు కదా. మరి ఆయనేమో నా వెనకాల బీజేపీ ఇంతకుముందు ఎమ్మెల్యేనా, ఇప్పుడు ఎంపీగా చేసిండు, వకీల్ సాబ్ అంటాడు, పబ్లిక్ ఏమో నీతి మాటలు చెప్తాడు. దాంట్లో ఉన్న పెద్దమ్మనేమో ఒక అమ్మ నీకు చల్లటి బీరు తాపిచ్చి నేను మంచి నీ భూమి నీకు ఇచ్చి నువ్వు రాళ్ళు కొట్టుకునే పని కావాలంటే అది కూడా చూపిస్తా అని అప్పుడు చెప్పిండంట. ఇప్పుడు ఇట్లా చెప్పిండు. నేను ఫోన్ చేస్తే లేపట్లేడు. ఎవరన్నా? ఎంపీ సాబ్. ఎంపీ సాబ్, వకీల్ సాబ్, ఎంపీ సాబ్, గతంలో ఎమ్మెల్యే సాబ్, ఉద్యమకారుడు సాబ్. ఆయన చాలా ఉంటాయి ఆయన కథలు. అలా జరిగిన వాస్తవం చెప్పేసి సార్, ఆయన వ్యక్తిగత జీవితం మనకి ఎందుకు కానీ ఇప్పుడు ఈ 42 ఎకరాలు భూమి వాళ్ళ భార్య పేరు మీద చేపించుకున్నాడు, వాళ్ళ కూతురు పేరు మీద చేపించుకున్నాడా? 80 ఎకరాలన్నా మొత్తం అది. అదే 42 అంటే 84 కదా. ఓకే అన్న చెప్పండి. అదే అక్కడ అది లావణపట్ట భూములు గవర్నమెంట్ ఇచ్చింది. రాళ్ళు కొట్టుకొని బతుకునికి ఓటర్లకు ఇచ్చింది, కుమ్మరోళ్ళకి ఇచ్చింది, గౌడ్ ఇచ్చిర్రు, ఏసీలకు ఇచ్చిర్రు. ఓకే, ఇది ఎప్పుడు 80లు ఇచ్చిర్రా? 80లా? 70 ఎకర్లే ఇచ్చింది ఇందిరమ్మ ప్రేరణ. ఇందిరమ్మ అప్పుడు అవునా? అసైన్ల భూములు అవన్నీ కేటాయించింది పుణ్యాత్మరాలు. అవును అవును. అయితే అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళకి ఇచ్చింది అన్న. అయితే దళిలో ఏం చేశారంటే వీళ్ళు పట్టలుగా మార్చుకున్నారు అన్న. ఓకే, ఇప్పుడు ఏమంటుండు మరి రఘునాథ్ సార్? ఏమంటుండు? ఫెన్సింగ్ వేసి గేట్లు పెట్టేసిండు, లోపలికి రానిస్తలేదు. ఎవరో గూండాలను పెట్టి మొత్తం బౌన్సర్లను గూండాలను పెట్టి కాల్చి పడేస్తా ఎవడొచ్చినా సరే అని అక్కడ ఉన్నటువంటి అధికారులను అడ్డం పెట్టుకొని బెదిరిస్తున్నా అని మనోళ్ళు ఆరోపిస్తారు. మీరేమైనా భయపడుతున్నారు ఆయనకు? మీరేం భయపడతలేరు కదా. ఆయన 6 మీద కేసు పెట్టిండు అన్న. 6 మీద అక్కడ ఇప్పుడు ఆయనకు అధికారం ఉండే, ఆయన కేసు పెడతాడు, కోర్టులో కేసును కూడా మేనేజ్ చేస్తాడు. యశ్వంత్ వర్మ అనేటోడు ఢిల్లీలో న్యాయవాది ఎట్లయితే న్యాయాన్ని నమ్ముకుని తప్పుడు తీర్పు ఇచ్చిండో అట్లాంటి తీర్పులు కూడా తెచ్చుకుంటాడు ఆయన. ఆయన చరిత్ర తెలియదు తెలంగాణ. మళ్ళొకటి ఏం జరిగిందంటే అక్కడ ఒక 6 విలేజ్లలో ఒక ఎక్స్ట్రా భూమి ఉంటాయి గవర్నమెంట్ ల్యాండ్. ఓకే, అది ఎంఆర్ఓ కాంప్లైంట్ ఇచ్చిన, ఆర్డీఓ కాంప్లైంట్ ఇచ్చిన, ఎవరు కలెక్టర్ ఎట్లా కాంప్లైంట్ ఇచ్చిన ఎవరు వస్తలేరన్న అక్కడికి. ఎంఆర్ఓ రఘునందన్ సరుకు లొంగిపోయి ఉంటాడు, లేకపోతే ఆర్డీఓ రఘునందన్ సరుకు లొంగిపోయి ఉంటాడు. వాళ్ళిద్దరు లొంగిపోకపోతే వాళ్ళని నరేంద్ర మోడీ పేరు చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తాడు. సార్ది మామూలుగా ఉండదు కథ. ఇప్పుడు ఎమ్మెల్యే ఆయనకు బీజేపీ అధ్యక్షత బాధ్యతలు కావాలి, మతం పేరు మీద రాజకీయం చేసి బీజేపీలో తెలంగాణ ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నా ఆయన. అందుకోసం మీలాంటి వాళ్ళ భూములందరినీ అన్ని జమ చేసుకోవాలి. ముఖ్యమంత్రి కావాలంటే కోట్ల రూపాయలు కూడా పెట్టుకోవాలి కదా అనుకుంటున్నాను నేను. అనుకుంటున్నా అక్కడ 176 ఎకరాలు కబ్జా చేసిండు అన్న. గవర్నమెంట్ ల్యాండ్ ఇంత, పేద రైతుల నుంచి గుంజుకున్న భూములు కూడా ఇంత. ఓకే, 176 ఎకరాలు కబ్జా చేసిండు అక్కడ. వాళ్ళు ఇంత టీఆర్ఎస్ కూడా ఉన్నది అందులో. ఓకే ఇక అందరు భూ కబ్జాదారులు అంటే అన్ని పార్టీలు ఉంటారు, అందరు దొంగలు ఉంటారు. కాదు ఈయన జర మంచోడు అనుకోని మీరు అందరు ఓట్లు వేస్తే, ఎమ్మెల్యే గెలిపిస్తే, ఎంపీ గెలిపిస్తే, ఉప ఎన్నికలలో కూడా అంత బలమైన కేసీఆర్ వచ్చి పోటీ చేసి గెలిపిస్తే సరే. ఈయనకి ఎట్లా దురహంకారం ఉంటుందా? వెలమ దొర అనే అహంకారం ఉంటుందా? మీరు కింది కులం వాళ్ళు పై కులం అని ఉంటది అన్న. ఉంటది కదా. అంతేనా అన్న? ఓకే. నా క్వశ్చన్ ఏంటంటే, అసైన్డ్ భూముల్ని వేరే వాళ్ళు
ఆ, వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్స్ అవ్వు అన్న. మరి మీకు మీరు సంతకాలు పెట్టకుండా వాళ్ళ రఘునందన్ గారు వాళ్ళ కుటుంబం వాళ్ళు ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? ఎంతసేపు అన్న రాత్రి 12 వాళ్ళు ఇట్లా ఆట ఆడుకుంటే అట్లా ఆడుకోవచ్చు. మీ దగ్గర నుంచి ముందు పాస్ పుస్తకాలు తీసుకున్నారని చెప్తుంది ఒక అక్క, చెప్తాంది కదా. అయితే క్రెషర్ ఇస్తా, మీరు ఏం చేసుకుంటారు, ఉమ్. ఏం క్రెషర్ ఇస్తే మీరు అందరు పడతారు, మర్చిపో ట్రాక్టర్ అదొకటి ఇదొకటి కొనిస్తా అని చెప్పి వాళ్ళు బిఆర్ఎస్ఎల్ వాళ్ళంతా కలిపి అంతా చేసి అది రఘునందన్ రావుకి అబ్బాయి చెప్పారు. ఓకే వెంకటపతి అని ఉంటాడు, ఎనగుర్తి వెంకటపతి అని అన్న. ఓకే ఆయన మెయిన్ చేసిండు వాస. అన్న. ఓకే ఆయన చనిపోయింది ఇప్పుడు. అన్న. ఓకే ఆయన చేసిండే. ఇప్పుడు వాళ్ళంతా పాపం ఎవరికి భూమి లేకుండా వాళ్ళు బండ కొట్టుకోకుండా కూడా మొత్తం బండ కూడా కూడిపోయిండు. ఓకే ఓకే వాళ్ళకు ఉపాధి లేకుండా చేసారు. మరి ఎంఆర్ఓ మీద కేసు అయిపోయారు, లీగల్ గా కోర్టులో కేసు అయిపోయారు మీరు? వేసామన్నా, వేసారు. ఓకే ఓకే నడుస్తుంది, ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది. కోర్టు బంద్ ఉంది అన్న ఇప్పుడు. అవునవును చూద్దాం. ఈ కోర్టు ఉన్నా సరే దాని మీద నమ్మకం కూడా, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కూడా లేకుండా పోతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చినాక అన్ని వ్యవస్థలని దుర్వినియోగం రాజకీయ నాయకులు ఏడ బెదిరిస్తారు అని చెప్పి భయపడుతున్నారు అన్న. మీరు కూడా బెదిరియండి, ఆయన బెదిరిస్తే మీరు కూడా బెదిరియండి. వాళ్ళు బెదిరిస్తారు, వాళ్ళు కామన్. వాళ్ళు వేల సంవత్సరాల నుంచి, వందల సంవత్సరాల నుంచి బెదిరిస్తూనే ఉన్నారు. మనం తిరగబడక అడగక కింది కులం అని మనం ఇట్లనే వాళ్ళు ఎందుకు లేదు దొరలు భూస్వాములు పటేల్ అని. నిన్న ఒక ఇన్సిడెంట్, నిన్న పంచాయతీ ఆడ నిర్మల్లో ఓ పటేల్, ఇదే బీజేపీ ఎమ్మెల్యే, ఆయన పేరేం పేరు, ఓ పటేలు. ఆ పటేలు కూడా అక్కడ పొట్టు ఎస్సీలను మొత్తం ముక్కు ముద్దులు పలిగిపించిండు. ఇక్కడ ఎంపీ, అక్కడ ఎమ్మెల్యే, దేశంలో ప్రధానమంత్రి. బా 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 ఇలా అరాచకాలు మామూలుగా లేవు అన్న. వాళ్ళ దగ్గరికి ఇప్పుడు 2 లక్షలు లీజు పేరు మీద తీసుకొని సహకాలు ఇచ్చుకొని వాళ్ళకేమో పట్టలు కావు రైతులకు, వీళ్ళకేమో పట్టలు అవుతాయి. అది ఎంత ఎట్లా ఈ రాజకీయ నాయకులు మొత్తం వీళ్ళు కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు ఎందుకు భయపడుతున్నారు అన్న? వాళ్ళు ఎందుకు చేస్తారు జాబ్లు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం న్యాయం అన్నిటినీ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారే. ఇప్పుడు ఎంపీ సాబ్ ఆయన ఏం చేస్తాడు, ఆయన దగ్గర ఉంటారు కొంతమంది, ఎవరైనా గుండాలు రౌడీలు ఎవరైనా ఉంటే వాళ్ళ నుంచి కలిపి నిన్నో నన్ను చంపమని పంపిస్తాడు. నేను చంపలేం కదా, ఆయన అయితే చంపగలుగుతాడు. గతంలో బెదిరించిన దాఖలాలు ఉన్నాయి కదా రఘునందన్ సార్, తెలియకుంటాడు. ఇప్పుడు పండుకున్న అయితే లేపొచ్చు కానీ నిద్రపోతున్నట్టు యాక్టింగ్ చేసిన లేపగలుగుతాం? అదే అన్న, మీరందరూ న్యాయ పోరాటం చేయండి. మేము మా పార్టీ మీకు సపోర్ట్ గా ఉంటది. మా వీసీకే పార్టీ ఎప్పుడు నీకు సపోర్ట్ గా ఉంటది. మీరు ఏం టెన్షన్ గురి కాకండి. మీరు అందరు, నాకు బాధ అనిపించింది. వాడు అయ్యో ఆయన ఏడుస్తుండే, పెద్ద మనిషి ఎట్లా ఏడుస్తుండే ఆయన. అమ్మలు అక్కలు ముసలోళ్ళు వాళ్ళ గోసను ఎందుకు పుచ్చుకుంటుండ్రు రఘునందన్. నేను ఫోన్ చేస్తే ఎత్తట్లేడు సాబు, వకీల్ సాబు. నేను ఏం చేయాలి సారు, అరాచకాలు సృష్టిస్తాడు. అక్కడ అన్ని సమస్యలు పెట్టుకుని ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో మదర్సాలు ఉన్నారు, లేకపోతే పాకిస్తాన్ తీవ్రవాదులు ఉన్నారు అని హిందూ ముస్లిం పంచాయతీ పెట్టి నరేంద్ర మోడీ తోపుతురు అని చెప్తుండు సారు. మళ్ళా సార్ది ఊరు పక్క ఊరే అన్న. ఊరు పక్కనే ఇంట్లోనే ఉంటారు దొంగలు. ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు. ఒక ఊరే సెంటిమెంట్ ఉంటుంది. ఆయన కావాల్సిన ఎథిక్స్ కాదు కదా, పైసలు. పైసలు కావాలి, భూములు కావాలి. సార్కి ఏం కావాలి చెప్దాం. మరి ఏమంటాడు, మిమ్మల్ని బెదిరిస్తున్నా? మొత్తం బెదిరిస్తున్నాడు. మొత్తం వాళ్ళను 6 పైన కేసు పెట్టి మీ ఇంట్లో అంతా లేపి పారేస్తామని చెప్పి బెదిరిస్తున్నాడు. ఎవడాడు లేపి పారేస్తాడు? ఎవడాడు? సుభాష్ రెడ్డి అని ఆయన ఎంబడి ఉంటాడు. నెంబర్ ఉంది ఆయనది? ఉన్నదన్న, నాకు పంపి. రఘునందన్ సార్ లేపట్లేడు, ఈయన చేస్తా. సుభాష్ రెడ్డి సాబ్ ఏంటంటే రెడ్డి దొరనా ఆయన? భూస్వామ్య రెడ్డి, సుభాష్ రెడ్డి. ఈయన పైల్వాన్ ఆయన? ఈయనది అధికారం ఆయన పియనా? అంటే ఆయనకు మొత్తం ఇక ఏడ సెటిల్ చేయాలి, ఏం కొనాలి, ఏడ చేయాలి, ఏడ జాగాలు ఉన్నాయి. చెల్లపూల కూడా 6 ఎకరాలు చేసారు అన్న. ఈ చెల్లపూలు అసలు ఈయన బెదిరియడానికి ఈయనకి ఏం అధికారం ఉందంట? ఈయన ఎవరు? ఈయన పోలీస్ ఆఫీసర్ అట్నా? ఆయన ఎమ్ముడే తిరుగుతాడు, బినామీ. ఇంతమంది ఏమన్నా చంపిండి ఆయన? ఎవరిని చంపలే కానీ బినామీ. అదేలే ఇక చంపిస్తాడు. నిన్ను నన్ను కూడా చంపుతాడేమో. ఇదంతా బయట పెడదాం తీసి చచ్చిపోదాం మనం. ఏమంటావు అన్న? చచ్చిపోదాం, పెడదాం, బయట పెడదాం, వీళ్ళ చరిత్ర అంతా బయట పెడదాం. మీరు భయపడకండి అన్న, మేము వస్తాము. నాకు ఒకసారి లొకేషన్ పెట్టు. భూంపల్లి మీది ఏడా? భూంపల్లి పక్కన 3 కిలోమీటర్ భూంపల్లి నుండి. ఏ ఊరన్నా? చౌదర్పల్లి. అవును. సరే, ఇప్పుడు నా వీడియోలో మాట్లాడినావు కదా, నువ్వేనా మాట్లాడింది? నేను కదన్నా.
అవునా అన్న, ఓకే ఓకే ఓకే. నేను శివారెడ్డి అన్న మీ నెంబర్ ఇచ్చాడు మరి. అన్న అన్న ఆ న్యూస్ ఛానల్లో చూశాను కాబట్టి ఆయన కన్సల్ట్ అయితే భూబాధితులు వీళ్ళే అని చెప్పేసి అని అన్నాడు. సరే అన్న, నేను తప్పకుండా ఇది చేసి ప్రయత్నం అందరు చేస్తాను. సహకరిస్తారు అన్న, ప్రతి ఒక్కరు వాళ్ళు నేను సహకరిస్తా, దీన్ని సహకరిస్తారు. పబ్లిష్ చేస్తా, ఇది ప్రజల్లోకి తీసుకెళ్తా ఈ వార్తని. మనం మాట్లాడుకున్నది కూడా ప్రజలు వినేటట్టు నేను అందరికి ప్రచారం చేస్తా, చెప్తా. అన్న రఘునందన్ సార్ అరాచకాలు అనేటివి రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఈ ప్రజలందరూ పసిగట్టాలి. మన బీసీలం, మనం బీసీలం అందరం ఒకటే అయితే వాళ్ళు అందరం ఒకటే, అందరం ఒకటే. సార్కు కులం ఉండదు అంటాడు, మతం ఉండదు అంటాడు, అన్ని సార్ రాజ్యాంగ విలువలు మాట్లాడతాడు, అంబేద్కర్ అంటాడు. మరి అణగారిన వర్గాలను ఎందుకు ఇట్లా అనగదొక్కుతాడో అర్థమే కాదు. ఆయన సార్ నోటికోటి మాట్లాడతాడు, నొసలతో ఇంకోటి ఇంకోళ్ళ నుంచి కలుపుతాడు. అన్న. సార్ది గమ్మత్ ఉంటుంది అన్న. ఆ సార్ ఏందనుకున్నావు సారు, ఆయన మొత్తం ప్రపంచంలో ఎవరు చదవని చదువు చదివిన సార్. ఆ సారు ఓవైసీకి బెయిల్ తెచ్చాడు హిందువుల్ని చంపుతా అంటే 15 నిమిషాలు, తెలుసా అన్న ఒకటి పటాసులు ఎక్కడో వాళ్ళకు పాపం అప్పుడు ఒక ఆరోపణ, ఎవరో చాయ్ గిలాసుల మందు గిలాసులు ఏదో ఇచ్చిండని ఒక ఆమె. సరే అప్పుడంటే ఊరుకున్నావు. అంతకుముందు వాళ్ళ కుటుంబ ఎలక్షన్లు అప్పుడు ఏదో డబ్బులు వంచిండన్నాడు. సారు ప్రజాస్వామ్య విలువలు మాట్లాడతాడు, ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన పనులు చేస్తాడు. ఊళ్ళో పక్కపొట్టి చాలా ఉన్నాయి అన్న, చాలా కబ్జాలు. చెల్లాపూర్లో కూడా ఒకటి జరిగింది. అవన్నీ తీసుకురండి, మొత్తం తీసుకురండి. ఇప్పుడు ఆధారాలు లేకుండా మనం మాట్లాడినాం అనుకో ఎట్లుంటది? మీరు ఆరోపిస్తారు. ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ఆరోపణలే, నా దగ్గర ఏమో ఎవిడెన్స్ లేవు. సారీ, ఎవిడెన్స్ ఏమన్నా మొన్న నేను అడిగిన సారు, ఏం సారు మనకి ఇట్లా కథ మదర్సాలు ఉన్నాయంటారు, మరి మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో లేవా సారు అని అంటే, ఉండవచ్చు అబ్బా, మదర్సాలలో పేదవాళ్ళకు ఇంత చదువు నేర్పిస్తే ఏం ప్రాబ్లం, నాకేం లేదు దాంట్లో. దేశానికి వ్యతిరేకంగా తయారు చేసే కష్టం మన ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది సార్ అంటే, అవన్నీ నువ్వు అడగొద్దు అన్నట్టు ఫోన్ పెట్టేసిండు. ఆ సార్ అడగొచ్చు ఎవరినైనా, ఆయన మనం అడగొద్దు. మరి ఇలా ఏడుసు అంటే వాళ్ళకు ఏం లేదు కదా, ఉపాధి చేసుకోనికి మొత్తం దాన్ని మొత్తం చేద్దాం ముందేసుకున్నారు. మళ్ళీ దాన్ని 50 లక్షలకి ఎకరా అమ్దామని. మీరు ఏం డిమాండ్ చేస్తారు ఫైనల్ గా? మీరు ఏం డిమాండ్, మీ డిమాండ్స్ ఏంటి ఫైనల్ గా? మిమ్మల్ని చంపకుండా మీకు భద్రత కావాలి. బీజేపీ ఎంపీ రఘునందన్ ఆయన అనుచరులతో ఆయనతోని, అంతేనా? అంతే అంతే. రక్షణ కావాలి. మీరు ఏదైతే 84 ఎకరాల భూమి ఉన్నదో మీకు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించినటువంటి భూమి మీది మీకు ఇవ్వాలి. మీరు దాంట్లో మీ ఎన్ని కుటుంబాలు వడ్రెన్నలు ఎంతమంది అవుతున్నారో అంతమంది ఆడ చేసుకొని బతుకుతారు. అంతే అంతే. మీరు ఇండ్లే కట్టుకుంటారు, రాళ్ళే కొట్టుకుంటారు, గుడిసెలే వేసుకుంటారు, ఏం చేసుకుంటారు అని మీ ఇష్టం. అదే అదే, అంతే కదా. 176 ఎకరాలు అన్న, 170 ఎకరాలు. అది 176. నేను రాసుకుంటాను 175. ఓకే రాసుకున్నా. ఓకే 175. కబ్జాలు నెల కూడా గుంజి పారేసిండు అన్న వాళ్ళని బెదిరించి. కబ్జాలు ఇంతకుముందు ఎవరు ఉండే? కబ్జాలు ఎన్నో ఉన్నారు, కుమ్మరోళ్ళు, ఒటరోళ్ళు, ఏది మన మాలళ్ళు మాదిగళ్ళు ఉన్నారు అంతా. మాదిగోళ్ళం కూడా బెదిరించిండా? మొత్తం గుంజేసుకున్నాడు, వాళ్ళ కబ్జాలు ఉంటాయి. ఓహో, ఇంక మాదిగోళ్ళు మీరన్నా నోరిప్పారు, మాదిగోళ్ళు నోరు కూడా ఇప్పలేరు. అయ్యో బాంచందూరాన్ని కాలు మొక్తాను, ఎట్లా చెప్తే గట్టిన ఏంటి అంటారు. పాపం నోరు లేని వాళ్ళు నాలు. సరే నేను మాట్లాడుతుంది. ఓకే, మీరు భయపడకండి, మీరు ఏం ఇది కాకండి, మాట్లాడదాం. నరేంద్ర మోడీ దృష్టికి కూడా తీసుకోపోదాం ఈ సమస్యని. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.